వరంగల్ వారియర్స్ కెప్టెన్ అమన్ రావు అక్కడ పాయింట్ ఫ్లిప్ చేయడం. అండ్ టాస్ గెలిచిన వారియర్స్ వుడ్ వాంట్ టు బ్యాట్ ఫస్ట్, ఎందుకంటే వాళ్ళకి అక్కడ అండ్ రెండు వైపుల టీం చూస్తున్నాం. అక్కడ వరంగల్ వారియర్స్ అమన్ రావు కెప్టెన్, హర్షిత్ చౌదరి, రిషికేష్ సిసోడియా, మురుగన్ అభిషేక్, బాబే సేత్ వీళ్ళందరూ మంచిగా ఉన్నారు. బ్యాటింగ్ లో స్టెప్ అప్ అవ్వాలి, ఆ టాప్ 3 కాకుండా మిడిల్ ఆర్డర్ కూడా స్టెప్ అప్ అవ్వాలి. ఇవిగో ఫస్ట్ బాల్ అండ్ ఫైనలీ అటాకింగ్ షాట్. ఈసారి ఆల్ ఆన్ ద గ్రౌండ్. అమన్ రావు బ్యాట్ తన ఆర్క్లు ఉంటే అలా పెద్ద షాట్స్ ఆడుతుంటాడు. ఈసారి మంచి రిస్క్ ఇన్ ప్లే, గ్యాప్ లో ఉంటుంది, మళ్ళీ రన్స్ వచ్చే అవకాశం. బాల్ అక్కడ రేస్ గెలిచింది. ఈసారి ఇన్ ది స్లాట్ స్ట్రైట్ యాజ్ అన్ ఆరో. మరొక 4th ఓవర్ ఫినిష్ అవుతుంది. ఫార్మాట్ లో ఎసెట్ యాంగిల్ క్రియేట్ చేశాడు, కానీ ఈసారి మాత్రం బ్యాటర్ హర్షిత్ నుండి చేంజ్ ఆఫ్ పేస్ డెలివరీ. ఈసారి లెంత్ మిస్ అయింది అండ్ రిజల్ట్ బౌండరీ. ఉంటాడు అమన్ రావు ఇప్పుడు మళ్ళీ ఆన్ ది అప్, మళ్ళీ గ్యాప్ లో బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్. అది దట్ ఈస్ ద బాల్ అండ్ సిక్సర్. Straight down the ground. కీపర్ అప్ టు ద స్టంప్స్ బట్ ఫోరక్ పడదు, ఎందుకంటే ఈసారి బ్యూటిఫుల్. ఆ టైమింగ్ ఎంత అందంగా ఉందో చూడొచ్చు ఆ షాట్ లో. ఈసారి ఫైన్ లెగ్ పక్క నుంచి లీడింగ్ ఎడ్జ్ అండ్ ఇది అవుట్ అయ్యే ప్రమాదం ఉంది. అండ్ yes of course మరోసారి అసలు లాస్ట్ ఓవర్ ఇది పవర్ ప్లేలో కనెక్షన్ కుదరలేదు, అవసరం లేదు రన్స్. హర్షిత్ 22కి అవుట్, వారియర్స్ 64 for 1. బ్యూటిఫుల్, ఎంత అందంగా బ్యాట్ ఎక్స్టెండ్ చేస్తున్నాడో. ఈసారి క్యాచ్ అండ్ కాల్, స్లోవర్ బాల్ బీటాడు పూర్తిగా మిడ్ ఆఫ్ ఫీల్డర్ అండ్ దాన్ని క్యాచ్ గా మార్చేశాడు. ఇందాకే మనం అనుకున్నాము అవసరం లేదు, ఆ షార్ట్ సెలెక్షన్స్ చాలా ఇంపార్టెంట్ అని. బ్యాక్ టు బ్యాక్ రన్స్ వస్తున్నా కానీ it was a huge disappointment. Aman Rao 45కి అవుట్, వారియర్స్ 69. Well, yes, high up in the air and direct గా ఫీల్డర్ చేతిలోకి. అక్కడ చూడొచ్చు స్పిన్నర్ షణ్ముఖ చక్కగా వేశాడు అండ్ క్లియర్లీ అభిషేక్ మాత్రం మేబీ ది స్లాట్ లో ఉందేమో అంటూ మురుగన్ అభిషేక్ 4 పరుగులకి అవుట్. 8.2 overs to 80 for 3. ఎక్కువ డిపెండ్ అవుతారు వాళ్ళు. బ్యాక్ ఇంటూ ది పెవిలియన్ అండ్ గుడ్ షాట్, మంచి పిక్ చేశాడు స్లాట్ లో ఉండే లెంత్ లో. అండ్ ఆఖరి బాల్ ఆ బౌండరీ రావడం. అండ్ ఈసారి గ్యాప్ అయితే ఫైన్ చేశాడు. మొదటి బాల్ ఫైన్ గెలిపోయింది, బౌండరీ కూడా వస్తుంది. గ్రేట్ షాట్, goes down the ground and long off fielder తన పైనుంచి వెళ్ళిపోయింది. అది రిస్క్ తీసుకున్నాడు. ఇప్పుడు ఆడుతున్న సైడ్ నుంచి లెగ్ సైడ్ చాలా పెద్దది రైట్ హ్యాండర్ కి. ఇదైతే క్యాచ్ పట్టే అవకాశం ఉంది. ద కాలింగ్ ఫర్ ఇట్. డిస్కస్డ్ రైట్ ప్లానింగ్ సైడ్ బాల్ ని తిప్పాడు అండ్ రిషికేత్ gone for 38, 130 for 4. వన్స్ అగైన్ యార్కర్ ప్రయత్నం, ఫీల్డర్ ఉన్నాడు వెనకాల, అభిరాజ్ రెడ్డి టేక్ ద క్యాచ్. బౌలింగ్ చేస్తున్నాడు అండ్ ధీరజ్ బ్యాటర్ దేర్. సో కెప్టెన్ చేతిలోకి వెళ్ళిపోయింది. ధీరజ్ gone for 18, 134 for 5. అండ్ ఎస్ ఈసారి మాత్రం ఫీల్డర్ ని దాటి బాల్ బౌండరీ వైపు దూసుకెళ్ళిపోతుంది. ఈసారి మాత్రం హై అప్ ఇన్ ది ఎయిర్, కింద ఫీల్డర్ ఉన్నాడు అండ్ జరిగినా సరే ఇందాక ఈసారి మాత్రం పర్ఫెక్ట్ క్యాచింగ్. మళ్ళీ అదే ఇప్పుడే ఆ విజువల్ చూసాం, బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ స్లోర్ 1. ఈ బాల్ కూడా అదే, దాన్ని మంచి ఫాలో అప్ చేశాడు, బ్యాటర్ పిక్ చేయలేదు. gone for 5, 142 for 6 వారియర్స్. మ్యాచ్ ని తీసుకెళ్లాడు. ఈసారి మాత్రం హై అప్ ఇన్ ది ఎయిర్, అక్కడ ఫీల్డర్ ఉన్నాడు, డైరెక్ట్ గా ఫీల్డర్ చేతిలోకి అండ్ వికెట్లు రాబట్టగలుగుతున్నారు. దేవ్ మేతా లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, ఈరోజు మ్యాచ్ ఆడుతూ తనకి మొదటి వికెట్ ఇది. వైడ్ అవుట్ ది ఆస్టమ్, gone for 6, 142 for 7. బ్యాటర్ టు బ్యాటర్ ఇన్ ప్లాన్స్. అదిగోండి స్లో బౌన్సర్, హై అప్ ఇన్ ది ఎయిర్, ఆపర్చునిటీ లేదు. అఖిల్ అంత పర్ఫెక్ట్ గా జడ్జ్ చేయలేదు అండ్ దాంతో బౌండరీ కూడా వస్తుంది. మరోసారి చాలా గట్టిగా కొట్టిన ప్రయత్నం, బాల్ బౌండరీ వైపు దూసుకెళ్ళిపోతుంది. ఎస్ అండ్ దేర్ యు గో. ఈసారి మాత్రం లాంచ్ చేశాడు. ఈసారి మాత్రం చక్కటి కనెక్షన్. దేర్ యు గో. ఈసారి స్ట్రైట్ గా నో ప్రాబ్లం ఎట్ ఆల్ అంటూ మరో షాట్. ఈసారి మాత్రం హాయ్ అప్ ఇండియర్, అక్కడ ఫీల్డర్ ఉన్నాడు, కలెక్ట్ చేసుకున్నాడు, నో ప్రాబ్లం దేర్.
వరంగల్ వారియర్స్ ఆ రన్స్ ఇచ్చిన తర్వాత అభిరత్ ఓవర్ ద వికెట్ వేసి ఈసారి అరౌండ్ ద వికెట్ యాంగిల్ మార్చి అక్కడ లెగ్ స్పిన్ డెలివరీ చేయడం. గుడ్ నాక్. షరక్ 24 of 7 balls, 169 for 8 వారియర్స్. అక్కడ మాత్రం మా ఆల్రెడీ కమిట్ అయ్యి ముందుకైతే పరిగెత్తేశాడు. ఇది నార్మలీ రన్నింగ్ పెట్టింది ముదస్సిర్ ఏం చేశాడంటే తీసుకొచ్చి అలా బ్యాట్ పెట్టడానికే ప్రయత్నించాడు. అప్పుడు లోపల బాల్ వచ్చి స్టంప్స్ డిస్కార్డ్ చేసింది. ఓ యూ gone for 3 of 3 balls, 172 for 9 warriors. సల్మాన్ ఆన్ స్ట్రైక్ అండ్ మరోసారి హర్షిత్ 22 ఫ్రమ్ 14 balls. అమన్ 45 సాధించాడు. రిషికేత్ 38, అభిషేక్ 4, ధీరజ్ కాస్త ప్రయత్నించాడు కానీ 18 మాత్రమే స్కోర్ చేయగలిగాడు. లీడింగ్ రన్స్ అమన్ రావ్. అండ్ పార్ట్నర్షిప్ విషయం చూస్తే మాత్రం ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చాలా బాగుండింది. 64 runs ఫ్రమ్ 32 balls. ఆ తర్వాత రిషికేత్ అండ్ ధీరజ్ కలిసి ఒక ఇంట్రెస్టింగ్ 50 runs యాడ్ చేశాడు. బౌలింగ్ విషయానికి వచ్చి మాత్రం మా దేవ్ 4 overs 1 for 49, అజయ్ 4 overs 3 for 27. అండ్ ఈ ఛాంపియన్సీ మ్యాచ్ గెలవాలి అంటే మాత్రం ఆ 20 overs 174 కావాలి. అభిరత్ ఓ బ్యూటిఫుల్ రన్స్ మీ వెనకాల ఉంటే ఉన్న కాన్ఫిడెన్స్ వేరే. బ్యూటిఫుల్ షాట్. బౌన్సర్ బాగానే వేస్తాడు షాట్. వండర్ఫుల్ షాట్. రైట్ నౌ తను వేసే లెంత్ పైకి వేస్తే రన్స్ వెళ్ళిపోతాయి. మీరు అన్నారుగా పైకే వేసాడు బట్ రన్స్ వెళ్ళి తీరాలి కదా. క్యాచ్ అన్న కాల్. మిడ్ ఆఫ్ లో అవకాశం ఉంది. కెప్టెన్ దాని కింద సెటిల్ అవుతున్నాడు. రూమ్ తీసుకొని బ్యాక్ ఆఫ్ ద లెంత్ బాల్ మిడ్ ఆఫ్ పై నుంచి కొడతానికి వెళ్ళాడు. ఎక్స్ట్రా బౌన్స్ ఉంది. క్రాంతి సెలబ్రేట్ కూడా చేశాడు. సాయి వికాస్ రెడ్డి గాన్ ఫర్ 10, 31 for 1. కొంచెం బౌన్స్ ఎక్కువ ఉంది. నాన్ స్ట్రైకర్ ఛాన్స్ ఉంది. ఐ థింక్ ఇట్స్ గోన్. చాలా దూరం ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ చాలా దూరం నుంచి డైరెక్ట్ హిట్ కొట్టాడు. చాలా ఇంపార్టెంట్ వికెట్ ఇది. 2 wickets డౌన్ ఫర్ హైదరాబాదీ ఛాంపియన్స్. అజయ్ దేవ్గౌడ్ గాన్ వితౌట్ స్కోరింగ్, 31 for 2. తెలివైన షాట్ ఇది. చాలా తెలివైన షాట్ ఇది. మళ్ళీ షార్ట్ బాల్ ఎక్స్పెక్ట్ చేశాడు. అవుట్ సైడ్ ఎడ్జ్ బట్ అవుట్ సైడ్ ఎడ్జ్ అండ్ టేకెన్. సార్ ఎడ్జ్ వికెట్ కీపర్ చేతిలోకి వెళ్ళింది. గుడ్ బౌలింగ్ యాంగిల్ పనిచేసింది. అన్విత్ గాన్ ఫర్ 4, 42 for 3. బౌలింగ్ గుడ్. ఈసారి స్ట్రైట్ గా ఆ బౌలర్ తల మీద నుంచి తీసుకుంటాడు ఫీల్డర్ పైనుంచి. ఈసారి మాత్రం అన్లక్కీ అని చెప్పాలి ఆ బౌలర్ ముదస్సర్. ఈసారి స్ట్రైట్ గా నో ప్రాబ్లం ఎట్ ఆల్ అంటూ డైరెక్ట్ గా ఆ సైడ్ స్క్రీన్ కి హైఫై ఇచ్చింది బాల్. అదిగోండి ఇది బెటర్ బట్ అయినా కానీ ఇంకా బెటర్ షాట్. వెరీ గుడ్ షాట్ ఇది. అండ్ లాస్ట్ బాల్ అక్కడ ఫీల్డర్ ఉన్నాడు అయినా సరే ఇక్కడ లాంగ్ ఆఫ్ ఫీల్డర్ ఉన్నాడు. తనని ఛాలెంజ్ చేస్తున్నాడు. అండ్ ఎంతో ధైర్యమో చూడండి. So far so good. And ఇక్కడ up in the air. అండ్ ఓవర్ ద బౌండరీ. బ్యూటిఫుల్ షాట్ అన్న వెంటనే తన క్యాప్టెన్ నుంచి చప్పట్లు చూస్తున్నాం. ఎందుకంటే తనకి తెలుసు ఎంత బాగా కరెక్ట్ అయిందో. క్యాచ్ అన్న కాల్. క్యాచ్ కాదు, 6. జిఎంఆర్ సూపర్ 6 అండ్ లడ్డు గణేష్ కి మరొక హాఫ్ సెంచరీ. తెలంగాణ టూరిజం ఇంక్రెడిబుల్ మూమెంట్ ఆఫ్ మ్యాచ్ గా మారే అవకాశం ఉంది. అండ్ ఈసారి మట్టుకు అభిషేక్ ఆ క్యాచ్ పూర్తి చేశాడు. కిందే పట్టాడు ఈ క్యాచ్ ని. హీస్ కాన్ఫిడెంట్. బౌండరీ రోప్ కి దూరంలో ఉన్నాడు. చాలా గ్యాప్ ఉంది. తర్వాత ఇంకా ఒక అడుగు కూడా వేయొచ్చు వెనక్కి. తనకి తెలుసు ఎంత బాగా బ్యాలెన్స్ మెయింటైన్ చేశాడు. ఓ యో బ్యూటిఫుల్ క్యాచ్. వెళ్ళను బడి అభిషేక్. గణేష్ 50 చేరుకొని అవుట్ అయ్యాడు. పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. గణేష్ 50కి అవుట్. 119 for 4. ఇట్లా బౌలింగ్ వేస్తే మాత్రం మ్యాచ్ గెలుస్తాం చాలా కష్టము. ఈసారి మాత్రం దేర్ యు గో హై అప్ ఇన్ ది ఎయిర్. కింద ఒక ఫీల్డర్ ఉన్నాడు కానీ తనని దాటి బాల్ సిక్సర్ గా కన్వర్ట్ అయిపోయింది. ఈసారి అభిరత్ ఇంకొక బౌండరీ అండ్ మరో షాట్. ఈసారి మాత్రం సూపర్ సిక్సర్. మరో షాట్. ఈసారి మాత్రం ఆ ఫీల్డర్ బౌండరీ లైన్ ఫీల్డర్ ఒక
మరోసారి ఆ గ్యాప్ రాబడతాడా? ఎస్, ఆ బౌండరీ లైన్ లో ఉన్న ఫీల్డర్ ఫుల్ లెంత్ డైవ్ చేసినా సరే అందుకోలేనంత క్విక్ గా బాల్ వెళ్ళిపోయింది బౌండరీకి. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్, దేర్ యు గో అంటూ 6 తో ముగించాడు అభిరాత్. ఎస్, తను అనుకున్నట్టే, మనం అనుకున్నట్టే, ఫ్యాన్స్ అందరూ అనుకున్నట్టే వస్తుంది. హై అప్ ఇన్ ది ఎయిర్ అండ్ సిక్సర్! సూపర్ సిక్సర్ తో తన సెంచరీ సాధించడం మాత్రమే కాకుండా సింగిల్ హ్యాండెడ్ గా మ్యాచ్ కూడా గెలిపించాడు అభిరాత్. వాట్ అ ప్లేయర్, వాట్ అ కెప్టెన్, వాట్ అ పర్సనాలిటీ. సూపర్ షాట్. ఓవరాల్ గా 9 సిక్స్లు 7 4లతో TG20లో తన మొదటి సెంచరీ, తన హైయెస్ట్ స్కోర్ సాధించాడు. దీనికి ముందు ప్రీవియస్ హైయెస్ట్ వాజ్ 99. సుమన్, And what an absolutely terrific knock ఇది. Well done Abhirath Reddy. Top of the table. అదిగోండి 101 of 43 balls, 9 6లు, 235 స్ట్రైక్ రేట్. కానీ నచ్చిన విషయం ఏంటంటే ఆ లాస్ట్ ఓవర్లో సెంచరీ ఎట్లయితే కంప్లీట్ చేశాడో, దానికంటే ఇంపార్టెంట్ లాస్ట్ దాకా మ్యాచ్ కంప్లీట్ చేసి వచ్చాడు.